అంటే ఒకసారి ఇది చాలా మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఏదో అంటారు కదా, ఒక చిన్న మచ్చు తునక మాత్రమే. నిజంగా వాళ్ళు జంతు బలులు చేసి మేకల తలలు నరికి వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు, వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తానండి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాల్పురం, ఇలా కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అతని పుట్టినరోజుల సందర్భంగా జంతు బలులు చేసి వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసురు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం. నారా చంద్రబాబు నాయుడు గట్టి చేయాలంటే మనం కూడా ఇలా చేయాలని చెప్పని ఈ రోగం ఈ రాష్ట్రానికి అంటించింది ఎవరు? మీ నాయకుడు మీరు కాదా అని అడుగుతున్నాను. ఎవరంటిచ్చారు ఈ రాష్ట్రానికి రోగం, ఈ జాడ్యం? ఆ రోజే గనక వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప్పు ఉంది ఊరికే సైలెంట్ అనమాట, పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాలు కీలు గనక ఇరగదీసి ఉంటే మళ్ళీ మా పార్టీ వాళ్ళు ఎవరైనా చేసేవాడా అని అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు, మీరు దీనికి సమానం చెప్పు. ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందికి బేడీలు వేసి రోడ్డు ఎమ్మట నడిపించారు మీరు వీళ్ళని? వీళ్ళకేం పదవులు ఇస్తారా? మీరు సర్టిఫికెట్లు పంపిస్తారా? పచ్చబిళ్ళలు పంపించి ఏ ఆఫీస్కి వెళ్ళండి, టీ ఇస్తారు, వెళ్ళి తాగండి అని చెప్పి చెప్తారా మీరు? ఆఫీసర్లు, కలెక్టర్ గారు తలుపు తీసి వస్తాడు ముందుకి, ఈ బిళ్ళ తీసుకెళ్ళండి, కలెక్టర్ గారు డోర్ తీసి లోపల తీసుకెళ్లి టీ తాగించి పనులు చేసి పంపుతారని మీరు వాళ్ళకేమో బిళ్ళలు ఇస్తారా? మరి ఏమవుతుంది సమాజం? ఒకరిని చూసి ఒకటి కదా. మీ సన్నాసులను చూసి కదా మా సన్నాసులు బయలుదేరింది. తప్పు లేదని కదా, ఇలా చేయాలన్నమాట అని కదా. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పని ఎందుకంటున్నారు? మీరు ఎర్ర బుక్కు పెడతాను, ఆణి చేస్తా, ఈణి చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా. కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. హోమ్ మినిస్టర్ గారు, పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? పిల్లే తిరగబడితే గతి లేక పిల్లే తిరగబడుతుంది. రూములో పెట్టి మీరు దాడి చేస్తే బతకాలంటే ఏం చేయాలి? తిరుగుబాటు చేయక ఏం చేస్తారు? అందుకే మా వాళ్ళు అంటే అక్కడ చెప్తున్నాం, అరే ఎంతరా బాబు తప్పు మాట, వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేశారని వాళ్ళు ఎదవల్లాగా పరిపాలించారని మనం ఎందుకు చేయాలి? చట్టం ఉంది. తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో ఏమని పెట్టుకున్నారు? మరికొద్దిసేపట్లో రఫా డైలాగ్ వాడి మేకపోతులు నరికిన వారి నల్లజర్ల సెంటర్లో ప్రదర్శన. అంటే వీళ్ళకి 2 గంటలకు ఎలా తెలిసిందంటే నల్లజర్లలో మా వాళ్ళని నడిపిస్తారని? అంటే ఇది మామూలుగా యాదృచ్ఛికంగానో అప్పటికప్పుడు జరిగిపోయే చేసేవి కాదు. అంటే వీళ్ళు ఆ లోకల్ స్థానికంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల యొక్క కనుసన్నల్లో ఈ రోజున పోలీసులు నడుస్తున్నారన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలానే మా వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించిన తర్వాత వాళ్ళు పెట్టిన పోస్ట్ చూడండి. రాత్రి చేసిన అరాచకానికి మద్దిపాటి ట్రీట్మెంట్ అంట, తేడా వస్తే తాట తీస్తాడంట. అంటే ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు వీళ్ళు మాట్లాడొచ్చు, వీళ్ళు చెయ్యొచ్చు, వీళ్ళు పోస్ట్ చేయొచ్చు. ఇలానే పొట్టేళ్ల తల్లు 1కి మించి 20 దాకా నరికేసి దండలు గుచ్చేసి వీళ్ళ కట్అవుట్లకు వెయ్యొచ్చు. అలానే చంద్రబాబు నాయుడు గారికి దానికి కూడా ఆ వీడియో ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే కూడా ఒక పొట్టేలు నరికి ఆయన ఫోటోకి రక్తాభిషేకం చేసింది కూడా ఉంది. ప్రెగ్నెంట్ లేడీని
తన్నింది కూడా మీ వైసీపీ కార్యకర్తే. ఆ వైసీపీ కార్యకర్తని ఆ వైసీపీ కార్యకర్త గురించి ఈ రోజు వరకు ఆ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు నోరు తెరవలేదు అని చెప్పి మాట్లాడారు. ఆ తన్నిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ప్రెగ్నెంట్ లేడీని, ఆ అబ్బాయికి సంబంధించిన చెల్లి వచ్చి మీడియా ముందుకు వచ్చి, మా అన్న జనసేన కార్యకర్త ఇక్కడ టాటూ వేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిది, అట్లానే ప్రతి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అన్నిటిలో కానీ పవన్ కళ్యాణ్ గారి పోస్టులే పెడతాడు అని ఆ అమ్మాయి చెప్తుంది. మరి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీస్ వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల నేను చూసినప్పుడు కొన్ని అయితే అతి నీచంగా దారుణంగా బిహేవ్ చేయడం, సోషల్ మీడియాలో ఇంకా కూడా అసభ్యంగా పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. నేను ఒకే మాట చెప్పాను, ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు కూడా పెట్టాం. నేను ఎవరన్నా ఎన్డీఏ పార్ట్నర్స్ పెట్టుకుంటే నాకు అది ఆమోదయోగ్యం కాదు. ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడం, లేకుంటే రౌడీజం చేయడం, లేకుంటే హత్యలు చేయడం ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను. అదే సమయంలో తప్పు చేసిన వాడు మాత్రం తప్పించుకోలేడు. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి జనరల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. మనకు మెర్సిలెస్గా ఉంటాం. రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండాలి, మెసేజ్ కరెక్ట్గా ఉండాలి. అదే మరి నేరం జరిగిన తర్వాత మనం వ్యవహరించే తీరు చాలా ఇంపార్టెంట్. కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది. ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు, సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. మేమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను, ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్, మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు వైసీపీ వారికి కూడా చెప్తున్నాను, నాకు మీరంటే గౌరవం. బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు, మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు వచ్చారు, శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ఒంగోలు నుంచి, బాలినేని శ్రీనివాసులు లాంటి గారు. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యానంగా చెడతామంటే నేను విసిగిపోయానబ్బా. ఒక జీవితం
రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే, అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే. కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు పై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి.